న్యూస్ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ నేత మాదిగాని గురునాథం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జగన్ కి పరిచయం చేసింది కొలికపూడి అని తెలిపారు. 3 రాజధానుల బస్సు యాత్ర ప్లాన్ చేసిందే కొలికపూడి అని అన్నారు. నన్ను 3 రాజధానుల బస్సు యాత్ర చేయమని ప్రోత్సహించింది కొలికపూడి అని తెలిపారు. ఎంపీ కేసినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి చేస్తున్న విమర్శలు అసత్యమని అన్నారు. రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ గా చేశాను. ఆ తర్వాత జీసీసీ చైర్మన్ గా చేశాను. ఆ తర్వాత నేను నేషనల్ కమిషన్ మెంబర్ ఫర్ ట్రైబల్స్ డిప్యూటీ మినిస్టర్ హోదాలో చేశాను. అసలు నీకు రాజకీయాల గురించి తెలుసా? నువ్వు నిజంగా నీతివంతుడైతే నువ్వు ఒక ఎస్సీ సీట్లో గెలిచినటువంటి వ్యక్తిగా నువ్వు కంశీరామ్ గారి బాయాజారం ఉందని చెప్తావు. నువ్వు ఉద్యమాల్లో పెద్ద పెద్ద మాటలు చెప్తావు. సుఖవీర గురించి చెప్తావు. నువ్వు ఒక బూర్జువా మనస్తత్వంతో ఆర్థిక ఉగ్రవాదిగా అరాచక శక్తిగా ఎదగాలనుకోని నువ్వు తిరువూరులో ప్రయాణం చేస్తా ఉంటే ఇసుక దందా చేసేది నువ్వు, పేకాట క్లబ్బులు ఆడిచ్చేది నువ్వు, మహిళల్ని చెరపట్టేది నువ్వు, అక్కడ ఉన్నటువంటి ప్రతి పనికి ఇల్లు కట్టినా బుల్డోజ్ చేస్తావు. నీకు నచ్చకపోతే, నీకు డబ్బులు ఇవ్వకపోతే టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అక్రమంగా ఇల్లు కట్టడాలని చెప్పి జేసీబీని తీసుకెళ్లి పగలగొడతావా? ఈ రోజున పార్టీ పరువు బజార్న పెట్టావు. నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాట్లాడి కేసీఆర్ శివరాజ్ చిన్ని గారు నీకు టికెట్ ఇప్పించారా సహాయం చేయడం కోసం? ఆయనకి నువ్వు టికెట్ ఇప్పించావా? దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉండే మిస్టర్ శ్రీనివాస్ గారు, నేను నోరు తెరిస్తే నేను ఎలక్షన్లో నువ్వు అన్నావు నేను తెలుగుదేశం పార్టీలో సీఎం గారి పక్కన కూర్చుంటున్నానని రాత్రి నువ్వు టీవీలో చెప్తా ఉన్నావు. నేను కూర్చోకపోతే నువ్వు కూర్చుంటావా? నేను తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కుదరా. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో నిబద్ధతగా ఉంటా. మమ్మల్ని పార్టీలో మేమందరూ కోటి ఆశలతో ఉన్నాం. ఈ పార్టీ బాగుంటేనే అందరం బాగుంటాం అనేటువంటి దాంతో మేము ఇప్పటిదాకా కూడా సంవత్సరాల నుంచి ఓపిక పట్టాం. ఇక ఓపిక లేదు, కలబడతాం, నిలబడతాం, బుల్డోజ్ చేస్తాం, తొక్కుతాం, నొక్కుతాం, నారా తీస్తాం. రాజకీయంగా వ్యక్తిగతంగా కాదు. వీఆర్ నాట్ అగెన్స్ట్ బై ఎనీబడి పర్సనల్లీ, వీఆర్ అగెన్స్ట్ దేర్ యాటిట్యూడ్. ఎమ్మెల్యే యొక్క యాటిట్యూడ్ ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. నేను చెప్తున్నా, రాసుకోండి. నీకు డబ్బుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక ఎస్సీ రిజర్వ్ స్థానంలో అంబేద్కర్ వాదిగా శాసనసభ్యుడైతే మా సమస్యలను పరిష్కారం చేస్తాడని నిన్ను ఎన్నుకుంటే నీకు క్యారెక్టర్ ఉందని హైకమాండ్ టికెట్ ఇస్తే నేను నెల రోజులు తిరువూరులో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి నీతో పాటు మేమంతా కూడా ప్రచారం చేశాం. అప్పుడు గుర్తుగా లేదా గురునాథం, నువ్వు వద్దు నాకు ప్రచారం చేయొద్దని నేను ప్రెస్ మీట్లు పెట్టాను. వద్దని ఎమ్మెల్యే కొలికపూడిపై గురునాథం చేసిన వ్యాఖ్యలను ఇప్పుడే మనం చూసాము. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇటు రాజకీయ పరంగా కూడా హాట్ టాపిక్ గా మారాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ అడిగి తెలుసుకుందాం. గాలిబ్, అప్డేట్స్ ఏంటి? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఇష్యూలోని ప్రశ్నలు నెలకొన్నాయి. అయితే మొన్నటికి మొన్న ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో కొలికపూడి ప్రధానంగా గురునాథం, మాదిగాని గురునాథం పేరు ప్రస్తావించారు. గతంలో వైసీపీ హయాంలో 3 రాజధానులకి సంబంధించి కూడా ధర్నాలు కొనసాగించే మందడం ప్రాంతంలో కూడా గురునాథం ఆధ్వర్యంలో జరిగాయి. అలాంటి వ్యక్తులు ఎంపీ ఆఫీస్ లో ఉన్నారంటూ, గురునాథం కోసం ఎంపీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ గురునాథం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు ఎమ్మెల్యే కొలికపూడి పైన చేయడం జరిగింది. ప్రధానంగా 3 రాజధానుల యాత్ర సూత్రధారి ఎమ్మెల్యే కొలికపూడి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు మాదిగాని గురునాథం చేయడం జరిగింది. అయితే జగన్ కి పరిచయం చేసింది నన్ను కొలికపూడి అంటూ కూడా మరో బాంబు పేల్చారు గురునాథం. ఇంకా దాంతో పాటు ఎంపీ కేసినేని శివనాథ్ పై కొలికపూడి విమర్శలు ఖండిస్తూనే తాను అమరావతి ఉద్యమం చేస్తానని కొలికపూడి చెప్పారంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే 3 రోజుల ఉద్యమం గురునాథాన్ని చేయమనిది కూడా కొలికపూడి, వెనకాల నుంచి కూడా తను ప్రోత్సహించింది కూడా కొలికపూడి అంటూ కూడా
గురునాథం ఇప్పుడు కామెంట్స్ చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు ప్రధానంగా రాజకీయ లబ్ధి పొందటానికి కొలకపూడి ఈ విధంగా టీవీల్లో దాంతో పాటు మీడియా ముందుకు వస్తున్నారు. ప్రధానంగా ఎంపీ చిన్ని ఆధ్వర్యంలో లోకేష్ సమక్షంలో తాను ఎలక్షన్ల కంటే ముందుగానే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఎక్కడ ప్రతిపక్ష పార్టీ వైసీపీ కోసం ఎక్కడా తాను పనిచేయట్లేదు, వైసీపీని ఓడించడానికి కృషి చేశాను అనే దానిపై కూడా గురునాథం వివరించుకోవడం జరిగింది. అయితే ఎంపీ చిన్ని ఆదేశాలతోనే తిరుపతిలోని కొలకపూడి కోసం పనిచేశాను, కొలకపూడి గెలవడానికి కూడా తెర వెనకాల ఉండి తాను పనిచేశానంటూ కూడా గురునాథం వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు కొలకపూడి శ్రీనివాస్ కి సంబంధించిన క్యారెక్టర్ పై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొలకపూడి శ్రీనివాస్ తన స్వార్థం స్వలాభం కోసం పనిచేస్తున్నారు, ఆయన ఎంపీపై చేసిన విమర్శలు ప్రజలు ఎవరు నమ్మలంటూ కూడా గురునాథం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికల ముందు పేదవాడినని కొలకపూడి చెప్పారు, ఇప్పుడు ఫార్చునర్ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానిపై కూడా గురునాథం ప్రశ్నించడం జరిగింది. కొలకపూడి వేసుకున్న చొక్కా గురించి కూడా గురునాథం మాట్లాడారు. ఆయన చొక్కా విలువ ఒక్కొక్కటి 30,000 రూపాయల చొక్కాలు ఆయన ధరించి తిరుగుతున్నారు, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, పేదవాడైన కొలకపూడి విలాసవంతమైన జీవితం ఎలా వచ్చింది అనే దానిపై కూడా కొన్ని ప్రశ్నలను కొలకపూడి ఉంచి గురునాథం వేయటం జరిగింది. వీటన్నిటికి కూడా కొలకపూడి శ్రీనివాస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కొలకపూడి శ్రీనివాసరావు ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు 2 రోజుల క్రితం. ఎంపీ చిన్నీకి ఎన్నికల సమయంలోని 5 కోట్లకు సంబంధించిన అమౌంట్ అడిగినట్టు 3.5 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కూడా ఆయన స్టేటస్ పెట్టారు. ఇంత పేదవాడైన కొలకపూడి శ్రీనివాస్ ఇంత మొత్తంలో డబ్బులు ఎలా చెల్లించారు అనే దానిపై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోని అందుకు సంబంధించిన ప్రశ్నలు వైరల్ అవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో తాజాగా మాదిగాని గురునాథం పెట్టిన ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్, అందుకు సంబంధించిన ప్రశ్నలు ప్రస్తుతం మరింత వైరల్ అవుతున్న పరిస్థితి మొత్తం కనబడుతుంది. ఓవరాల్ గా కొలకపూడి ఇష్యూలోని మాదిగాని గురునాథం ప్రెస్ మీట్ ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురునాథం 3 రాజధానుల కోసం పనిచేశారంటూ కూడా గతంలో చేసిన కొలకపూడి కామెంట్స్ కు సంబంధించి కూడా ఆయన కౌంటర్ చేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డిని కల్పించింది కూడా కొలకపూడి శ్రీనివాసరావే, దాంతో పాటు 3 రాజధాని వెనకాల తనను ప్రోత్సహించింది కూడా కొలకపూడి శ్రీనివాసరావు అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం గురునాథం చేసిన నేపథ్యంలో ఈ మొత్తం ప్రశ్నలన్నిటికీ దాంతో పాటు గురునాథం చేసిన కామెంట్స్ కు కొలకపూడి ఎలాంటి సమాధానం చెప్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా తిరువూరు ఎమ్మెల్యే ఇష్యూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో గురునాథం ప్రెస్ మీట్ మరింతగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్ని గారు అద్భుతమైనటువంటి ఈ పార్టీని నిర్మాణం చేయడం కోసం పేదవాళ్ళకి మధ్యాహ్నం పూట ఉచిత భోజనం పెట్టాడు. ఆయన ట్రస్ట్ కింద, కేసినేని ఫౌండేషన్ కింద ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ప్రజల్లోకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొన్నటువంటి తీరుతెన్నులు మీరు అందరూ చూశారు. ఈ రాష్ట్రంలో యువగళం వచ్చేటప్పుడు స్వాగతించినప్పుడు చరిత్రలో చేయని విధంగా విజయవాడలో నారా లోకేష్ గారు యువగళం చేశాడు. దాంట్లో నీకేమన్నా పాత్ర ఉందా మిస్టర్ శ్రీనివాసరావు? చివరిలో నీకు బట్టలు కుట్టించుకొని అప్పుడప్పుడు వచ్చావు, నువ్వు ప్యాంటు చొక్కా వేసుకొని, నీకు అసలు చెప్పులు కూడా లేవు, పరిగెత్తుకుంటూ వచ్చి నిన్నేదో అక్కడ ఎస్సీ కాబట్టి ఉద్యమం చేసావని నిన్ను అక్కడ పెడితే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్ది నువ్వు ఎంత నీచమైన రాజకీయానికి ఒడికట్టావయ్యా ఈ రోజున. అసలు చిన్ని గారిని చూస్తే ఏమన్నా అనిపిస్తుందా అసలు ఎవరికన్నా అట్లా మాట్లాడాలని? నువ్వు లైన్ తప్పావు కదా, లైన్ తప్పావు నువ్వు. నిన్ను పార్టీ రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో దీన్ని క్రమశిక్షణా చర్యలు, వారు ఏమి చెబితే దానికి నేను సిద్ధమన్నావు. నువ్వు ఏమని నిన్న వెళ్తా నువ్వు అంటే దేనికి సిద్ధం? స్వామిదాస్ గారికి అసలు ట్విస్ట్ చేయాల్సిన పనే ఉందండి. ఆయనకి నీకేం సంబంధం? అసలు నువ్వు తిరువూరికి అసలు నీకేమైనా సంబంధం ఉందా? అసలు అదివరకు నీకు తిరువూరా? అసలు నీకు ఆయనకి ఏమైనా సాన్నిధ్యం ఉందా? ఏమండి మేము గుంటూరులో ఆయన వరప్రసాద్ గారు మేము అందరం కలిసామండి. అసలు నువ్వు అక్కడ యుద్ధం చేస్తుంది ఎవరి మీద? వైఎస్ఆర్ పార్టీ మీద. నువ్వు ట్విస్ట్ చేస్తే ఎట్టుంటుంది? అసలు అర్థం ఉందా నువ్వు చేసేది? రాజకీయాలా ఈ జనమందరూ ప్రతిపక్షంలో అంటకాగిపోయి అసలు నువ్వు ఏమంటే 10 ఏళ్ళ నుంచి ఇక్కడ పార్టీ లేదండి, నేను వచ్చాక నువ్వేదో పెద్ద పుడింగివా పడవటానికి?
ఒక గాలి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కావాలనుకున్నారు, జగన్ గారు వద్దనుకున్నారు. దాంట్లో ఎవరు టికెట్ ఇచ్చినా కూడా గెలిచేటువంటి పరిస్థితుల్లో ఉంటే దాన్ని నువ్వు ఓన్ చేసుకొని చిన్ని గారిని ఎంపీగా నిర్ణయిస్తే నేను గెలిపించానని చెబుతున్నావంటే నిన్ను చూసి ఏమనుకోవాలి సార్? ఎన్ని ఏమనుకోవాలా? ఓకే, ఐఎమ్ కమింగ్ టు ది కంక్లూషన్. వీటన్నిటి మీద ఆయనకి అసలు నేపథ్యమే లేదు. ఆయన పుట్టుకే రాజకీయాలు కాదు. ఆయన ఇక్కడ బలహీనతలను అడ్డం పెట్టుకొని అప్పుడున్నటువంటి సర్కమ్స్టెన్సెస్లో ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం వచ్చాడు అంతే. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయన ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వచ్చాడు. డబ్బులు సంపాదించాలా, సినిమాల్లో చూపించినట్టుగా ఒక ఎమ్మెల్యే అయితే కోట్ల రూపాయలు సంపాదించుకోవాలా అనేటువంటి ఒకే ఒక ధ్యేయంతో అతను వచ్చాడు. అతను దానికోసం, ఆ డబ్బుల కోసం, తన సొంత స్వలాభాల కోసం అతను పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ధర్మం కాదు. నువ్వు ప్రజలకు సేవ చేయడం కోసం ఓట్లేసి గెలిపించారు. నేను ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. ఇంకా ఎప్పుడు కూడా నువ్వు ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తే, ఇంకొకసారి వ్యాఖ్యానాలు చేస్తే, నీకేదో క్యాస్ట్ కార్డు ఉందనుకొని నువ్వు ఏదో దాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో మాట్లాడదాం అనుకుంటా ఉన్నావు. అవన్నీ పప్పులు ఉడకవు. ఇది ఒక పార్టీ లైన్లోనే మాట్లాడాల. నేను 82 నుంచి రాజకీయాలు చేశాను, ఉద్యమాలు చేశాను. నీకు అసలు ఏం తెలీదు ప్రజా జీవితంలో. నాకు చైర్మన్ ఇవ్వాలని చిన్ని గారు చెప్తున్నారంటే నేను వచ్చినప్పుడు నాకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా చిన్ని గారు సమక్షంలో నాకు రేపు ఎలక్షన్లో చేస్తాను, 3 రాజధానులు డిమాలిష్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డిని నేను హామీగా ఇస్తున్నాం, పదవి ఇస్తానని చెప్తే నా గురించి అన్నీ తెలుసు. నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. నేను పార్టీ లైన్ తప్పకుండా పార్టీ క్రమశిక్షణతో ఇవాళకి 2 సంవత్సరాలుగా పార్టీ కోసం ఆత్మహత్యలు తప్పించి హత్యలుండవు. కొలిపుడి శ్రీనివాసరావు గారు, నేను చెప్పదలుచుకుంటే సుంకాలుగా పుంకాలుగా అసలు నువ్వు చేస్తున్నటువంటిది నరకాసురుడు ఏ విధంగా బకాసురుడు చేశాడో అంతకన్నా దారుణంగా రాజకీయాలు చేస్తూ ఉన్నావు. ఖబర్దార్, మా జోలికి వస్తే నేను రాజకీయాల్లో, ఉద్యమాల్లో కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క రాజకీయ జీవితాన్ని నువ్వు ఏదో చేద్దామనుకున్నావు, నువ్వే మసైపోయావు. పెను మీద నుంచి పొయ్యిలో పడ్డావు, నువ్వు నుసైపోయావు. నువ్వు సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమి కాదు, అది నీకే తగులుద్ది. నువ్వు ఇక రోలెక్స్ వాచీలు, 30,000 సొక్కాలు ఇంకెట్టేస్తావో మేము చూస్తాం. నువ్వు ఎట్టా అక్కడ రాజకీయాల్లో దందాలు చేస్తావో చూస్తాం. రేపు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయానికి పార్టీ నాయకులుగా మేము కట్టుబడి ఉంటాము. ఇటువంటి వాళ్ళని పార్టీలో క్రమశిక్షణగా ఏదో ఒక విధంగా నిలువరించకపోతే పార్టీకి పట్టినటువంటి చెద పురుగుల్లాగా పార్టీ నుంచి లబ్ధి పొంది ఎమ్మెల్యే అపాత్రదానంతో ఈ రోజున మమ్మల్ని పార్టీలో మేమందరం కోటి ఆశలతో ఉన్నాం. ఈ పార్టీ బాగుంటేనే అందరం బాగుంటాం అనేటువంటి దాంతో మేము ఇప్పుడు దాకా కూడా సంవత్సరాల నుంచి ఓపిక పట్టాం. ఇక ఓపిక లేదు, ఇక లేదు. కలబడతాం, నిలబడతాం, బుల్డోజ్ చేస్తాం, తొక్కుతాం, నొక్కుతాం, నారా తీస్తాం. రాజకీయంగా, వ్యక్తిగతంగా కాదు. వీఆర్ నాట్ అగెన్స్ట్ బై ఎనీబడి పర్సనల్లీ, వీఆర్ అగెన్స్ట్ దేర్ యాటిట్యూడ్. ఎమ్మెల్యే యొక్క యాటిట్యూడ్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. కేశినేని శివనాథ్ చిన్ని గారి సైన్యం ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో మేము లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవటం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాం. ఈ యొక్క నగ్న సత్యాల్ని ఈ రోజున ఆ నిజాల్ని చెప్పటం కోసమే ఈ యొక్క పత్రికా విలేకరుల సందర్భంగా చెప్పడం కోసం, గళ విప్పటం కోసం ఇక్కడ పత్రికా విలేకరుల